ఒక సమాజ్వాదీ పార్టీతోనో, ఒక తృణమూల్ కాంగ్రెస్తోనో, లేకపోతే ఒక బీజేడీతోనో ఇట్లాగ దేశంలోని ప్రాంతీయ పార్టీలతో మంచి కాంటాక్ట్స్ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల నాయకులు ఇద్దరు. ఒకళ్ళు నితీష్ కుమార్, రెండు చంద్రబాబు నాయుడు. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ నడిపినటువంటి వ్యక్తిగా చంద్రబాబుకి అట్లాంటి కాంటాక్ట్స్ ఉంటే, నితీష్ కుమార్కి అందులో కీలకమైన భాగస్వామ్యం పోషించినటువంటి వ్యక్తిగా అలాంటి కాంటాక్ట్స్ ఉన్నాయి. సరే, చంద్రబాబు నాయుడు గారి మధ్యలో రాంగ్ స్టెప్ వేసి యువతలకు రావడం వల్ల దెబ్బతిన్నారు. ఈయన ఎన్డీఏలో కూడా ఉండటం వల్ల ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడా ఉంది చంద్రబాబు గారికి. బట్ నితీష్ కుమార్కి వచ్చేటప్పటికి ఎన్డీఏలోనూ ఉన్నారు, యూపీఏలోనూ ఉన్నారు కాబట్టి రెండు పక్షాలతోనూ పూర్తి కాంటాక్ట్స్ ఉన్నాయి. చంద్రబాబు గారికి యూపీఏలో ఉన్నటువంటి వాళ్ళతో కాంటాక్ట్స్ లేవు కొంత రకంగా చెప్పాలంటే. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఏదైతే ఎన్డీఏలో ఉన్నటువంటి నితీష్ కుమార్ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను యూపీఏ వైపుకి తీసుకెళ్దాం అనుకున్నారు, ఐఎన్డీఏ కూటమి వైపుకి తీసుకెళ్దాం అనుకున్నారు. ఐఎన్డీఏ అని పేరు మార్పిచ్చింది కమ్యూనిస్టులు, నితీష్ కుమార్ కలిసినే. అంతా సీన్ కట్ చేస్తే ఇప్పుడు లాలూ ప్రసాద్ పుణ్యమా అని చెప్పేసి మళ్ళీ ఎన్డీఏలోకి వచ్చినటువంటి నితీష్ కుమార్ తాజాగా బీజేపీకి మంచి మేలు చేసి పెట్టారు. ఒకటి, ఇప్పుడు ఆర్ఎల్డి ఏదైతే చౌదరి చరణ్ సింగ్కి సంబంధించినటువంటి వాళ్ళ అబ్బాయి పార్టీ ఇవాళ ఎన్డీఏలో కలవడానికి అతనితో కాంటాక్ట్ మాట్లాడి పెట్టింది నితీష్ కుమారే అన్నటువంటి మాట తాజాగా వినబడుతుంది. మరొక వైపు వచ్చేటప్పటికి అకాలీదళ ప్రతినిధులతో కూడా మాట్లాడి ఎన్డీఏ వైపుకి తీసుకొస్తున్నది ఆయనే అన్నటువంటి మాట వినబడుతుంది. మరొక వైపు తెలుగుదేశాన్ని దూరం పెట్టాలనుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీతో మాట్లాడి చంద్రబాబుని ఆ వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది కూడా నితీష్ కుమార్ అన్నటువంటి మాట ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతోంది.